మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు యానల్ ఫిస్టులాస్ గురించి తెలుసుకుందాం. సో ఇది అసలు ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువ వస్తుంది, అండ్ ఇది రావడానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ముందు ఫిస్టులా ఇన్ యానో తెలుసుకునే ముందు పెరి యానల్ యాబ్సిస్ అంటే ఏంటి కూడా తెలుసుకోవాలి. పెరి యానల్ యాబ్సిస్, పెరి అంటే చుట్టూతా ఉండేది అండ్ యానల్ అంటే మలద్వారం. యాబ్సిస్ అంటే ఒక పౌచ్ లాగా, అంటే అక్యుములేట్ అయిన పస్ కానీ ఫ్లూయిడ్ కానీ మొత్తం అక్యుములేట్ అయ్యి ఒక పౌచ్లో ఫామ్ అవుతుంది. దాన్ని మనం యాబ్సిస్ అంటాం అనమాట. సో ఈ పెరియానల్ యాబ్సిస్ అంటే మలద్వారం చుట్టుపక్కల ఉన్న స్కిన్ మీద యాబ్సిస్ అనేది ఫామ్ అవడం అనమాట. సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వస్తుంది. సో దీనికి కంప్లైంట్ ఏమొస్తుంది అంటే, వచ్చిన వాళ్ళ పేషెంట్స్ ఏం చెప్తారంటే, బయట మలద్వారం దగ్గర చుట్టుపక్కల ఏరియాలో గడ్డలాగా ఫామ్ అయిందండి, లేదంటే చిన్న పింపుల్ లాగా వచ్చిందండి అని చెప్తారు. సో అదేంటంటే నెగ్లెక్ట్ చేస్తారు, ఇదేదో సెగ్గడ్డలాగా ఉంది అని చెప్పి నెగ్లెక్ట్ చేసి వదిలేస్తారు. అదేమవుతుంది, కొన్ని రోజులకి అది పగిలి చీము అండ్ బ్లడ్ మొత్తం బయటకు వస్తుంది అనమాట. సో అది వచ్చిన తర్వాత పెయిన్ అనేది ఉండదు. సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, ఓకే అయిపోయింది కదా అని. బట్ ఏమవుతుంది అంటే, ఈ కండిషన్లో అదే కనుక సివియారిటీ ఎక్కువైతే లోపల ఫిస్టులా కింద ఫామ్ అయ్యి ఫిస్టులా యాబ్సిస్ కింద ఫామ్ అవుతుంది అనమాట. అంటే బయటకి తెలిసింది ఏంటంటే ఓన్లీ యాబ్సిస్, బట్ లోపల ఏముంటుంది, ఫిస్టులా ట్రాక్ అనేది ఉంటుంది. ఫిస్టులా అంటే ఏంటి, ఫిస్టులా అంటే ఒక పైప్కి రెండు వైపులా ఓపెనింగ్ ఉంటుందన్నమాట. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఉండి ఒక పైప్ లాగా ఉండేదాన్ని ఫిస్టులా అంటాం. ఈ ఫిస్టులా యానల్ రీజియన్లో వస్తుంది కాబట్టి దీన్ని ఫిస్టులా ఇన్ యానో అంటాం అనమాట. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, మలద్వారంలో, సపోజ్ ఇది మలద్వారం అనుకుందాం. సో దీంట్లో ఏమవుతుంది అంటే, లోపల మనకి గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో ఈ గ్లాండ్స్ జనరల్గా దేనికి ఉపయోగపడతాయి అంటే, మోషన్ పాస్ చేసినప్పుడు అక్కడ నుంచి కొన్ని సెక్రెషన్స్ వస్తాయి, అది లూబ్రికేషన్ జరిగి ఫ్రీగా మోషన్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. బట్ ఎప్పుడైతే ఈ గ్లాండ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతాయో, ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి అది ఏమవుతుంది అంటే లోపల ఒక ఓపెనింగ్ ఫామ్ చేసుకుంటాయి. దాని నుంచి ఎక్స్టర్నల్గా అంటే లోపల నుంచి బయటకి ఇంకొక ఓపెనింగ్ ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇక్కడ నుంచి లోపల ఓపెనింగ్ నుంచి బయటకి ఒక ట్రాక్లా ఫామ్ చేసుకొని ఒక యాబ్సిస్ అంటే ఒక మొత్తం ఆ ఫ్లూయిడ్ మొత్తాన్ని ఒక దగ్గర అక్యుములేట్ చేసుకొని అక్కడ నుంచి బయటకు అనేది వస్తుందన్నమాట. సో ఇది ఫిస్టులా ఇన్ యానో ఫామ్ అయ్యే ప్రాసెస్. సో ఎప్పుడైతే ఈ కండిషన్ సివియర్ అవుతుందో, మనకి యాబ్సిస్ ఫామ్ అయినప్పుడు పేషెంట్స్ సివియర్గా అంటే కూర్చోడానికి ఇబ్బంది పడతారు, కూర్చోలేరు. అట్లాగే పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, అట్లాగే వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది, బ్లడ్ కూడా డిశ్చార్జ్ ఉంటుంది అనమాట. సో ఈ కంప్లైంట్స్ అనేవి మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. బట్ ఎప్పుడైతే దీన్ని ఫస్టే మనం దీన్ని రికగ్నైజ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే యాబ్సిస్ ఫామ్ అయింది, పస్ డిశ్చార్జ్ వస్తుంది అని అన్నారో, దాని రూట్ కాజ్ లోపల ఫిస్టులా ట్రాక్ ఏమైనా ఫామ్ అయిందా, అది ఎందుకు వస్తుంది అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఒకవేళ అది రూల్ అవుట్ చేసుకోకుండా, ఓకే ఇది ఒక గడ్డలాగా ఫామ్ అయింది అని దాన్ని ఎక్సెషన్ చేసి డ్రైనేజ్ చేసేస్తే మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది రిపీటెడ్గా ఫామ్ అవుతుంది అంటే దాని మూల కారణం ఏముంది, లోపల ఫిస్టులా అనేది ఫామ్ అయ్యింది. సో ఆ ట్రాక్ని మనం ముందు ఎలిమినేట్ చేయాలి. సో దాన్ని క్లియర్ చేసుకోవాలి అంటే ఆయుర్వేదంలో క్షారసూత్ర అనే ప్రొసీజర్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. క్షారసూత్ర అంటే ఒక ఆల్కలైన్ సబ్స్టెన్స్తో ఒక థ్రెడ్ ఫామ్ చేస్తామన్నమాట. ఒక థ్రెడ్ని ఫామ్ చేసి దాన్ని అంటే మెడికేటెడ్ థ్రెడ్ చేసి దాన్ని ఆ ట్రాక్లోకి వేస్తామన్నమాట. సో అది వేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ ట్రాక్ మొత్తాన్ని అది హీల్ చేసుకుంటూ వస్తుంది. సో లోపల ఇన్ఫెక్షన్ని మొత్తం తీసేస్తుంది అనమాట. దాని ఇన్ఫెక్షన్ లోపల ఉన్న పస్ని మొత్తం డ్రైన్ చేసేసి ఆ లోపల ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తుంది. ఆ ట్రాక్ అనేది క్లియర్ అయిపోతుంది. సో అది మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉండదన్నమాట. సో అదే నార్మల్గా బయట ఎలోపతిలో ఏం చేస్తారంటే ఫిస్టులెక్టమీ అని చేస్తారు. బట్ అదేమవుతుంది అంటే, మళ్ళీ ఒక 3 months 6 months ఒక 1 year మళ్ళీ రిపీట్ అవుతుంది. సో దాని రూట్
రూట్ కాజ్ అనేది ఎలిమినేషన్ ఉండదు అక్కడ. బట్ ఆయుర్వేదంలో ఈ క్షారసూత్ర ప్రొసీజర్‌తో ఏమవుతుందంటే కంప్లీట్‌గా మనం లోపల నుంచి ట్రాక్‌ని ఎలిమినేట్ చేసేసి ఇన్ఫెక్షన్‌ని మొత్తాన్ని మనం డ్రైన్ ఔట్ చేసేస్తామనమాట. సో, ఈ ప్రొసీజర్ అనేది ఆయుర్వేదంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. సో, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం, అట్లాగే నాన్ వెజిటేరియన్ అది ఎక్కువ తీసుకోకూడదు. ఇవన్నీ తగ్గించుకోవాలి. అండ్ పుల్లటి పదార్థాలు, అట్లాగే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఎక్కువ సేపు ఒకే దగ్గర కూర్చోవడము, ఇలాంటివి కొన్ని అవాయిడ్ చేసుకుంటూ రావాలి. అట్లాగే ఫుడ్‌లో ఏంటంటే ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, అట్లాగే ఈజీగా డైజెస్ట్ అయిన ఫుడ్స్ తీసుకోవడం, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. అట్లాగే సొరకాయ అని, బీరకాయ అని ఇట్లాగా కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, వాటర్ ఇంటేక్ అనేది కూడా ఎక్కువ ఉండాలనమాట. సో, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే గనక ఈ ఫిస్టులా ఇన్ యానో ట్రాక్ నుంచి మనం బయటపడొచ్చు. ఈ ఫిస్టులా ఇన్ యానో అనేది ఎందుకు వస్తుందంటే లైఫ్ స్టైల్ చేంజెస్‌లో అట్లాగే డైటరీ హ్యాబిట్స్ అనేవి ఇప్పుడు మారిపోయాయి. సో, ఎక్కువ ఏమవుతుంది అంటే హై క్యాలరీ ఫుడ్స్ ఉంటుంది. లో ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటున్నారు. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే మన డైజెషన్ అనేది ప్రాపర్‌గా అవ్వట్లేదు. సో, దీనివల్ల పైల్స్ గానీ, ఫిషర్ గానీ, ఫిస్టులా గానీ ఇట్లాంటి కండిషన్స్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోవడము అండ్ అంటే మొబిలిటీ లేదు, యాక్టివిటీ లేదు. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ కండిషన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయన్నమాట. సో, దీనికి ఆయుర్వేదంలో ఇంటర్నల్‌గా మెడిసిన్స్ హెర్బల్ అండ్ హెర్బో మినరల్ మెడిసిన్స్ ఉంటాయి. అట్లాగే దీంతో పాటు క్షారసూత్ర ప్రొసీజర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో, ఇంటర్నల్ మెడిసిన్స్ ఏంటంటే లైక్ కామదూద రస్ అని, అట్లాగే అర్షఘ్నవటి అని, అరిష్టాస్ కూడా ఉంటాయి. ఆసవరిష్టాలు కూడా ఉంటాయన్నమాట. అభయ అరిష్ట అని ఇట్లా కొన్ని మెడిసిన్స్ ఇస్తే ఏమవుతుంది అంటే ఈ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా తగ్గించడానికి అవకాశాలుంటాయన్నమాట. సో, దీంతో ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కంపల్సరీగా చేసుకోవాలి. అండ్ డైటరీ అనేది కంపల్సరీ. అంటే ఫుడ్ ఇంటేక్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే గనక చాలా బెనిఫిట్‌గా ఉంటుంది.